నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. రాష్ట్రమంతా క్లీన్ అండ్ గ్రీన్ సాధించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. వినుకొండలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. వినుకొండ సీనియర్ చిత్రకారులు డాక్టర్ వజ్రగిరి జస్టిస్ కు స్ఫూర్తి పురస్కారం. ప్రత్యేకంగా అభినందించిన పలువురు ప్రముఖులు. నివాస గృహాల మధ్య ఉన్న ఖాళీ స్థలాలు అపరిశుభ్రంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న కమిషనర్ సుభాష్ చంద్రబోస్. స్థల యజమానులు చర్యలు తీసుకోవాలని పిలుపు. రాష్ట్రమంతా క్లీన్ అండ్ గ్రీన్ సాధించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ మార్కాపురం రహదారిలోని 15వ వార్డులో సీసీ డ్రైన్ల నిర్మాణానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. 15వ ఆర్థిక సంఘం నుంచి మంజూరైన 13.71 లక్షలతో సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. భూమి పూజ నిర్వహించి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, గతంలో చెత్త మీద పన్ను వేసిన వైకాపా చెత్త ప్రభుత్వం వేల టన్నుల చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేసిందన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి మార్చుతున్నామని, వినుకొండలో ఎక్కడ చెత్త మురుగు కనిపించడానికి వీల్లేదన్నారు. చెత్త కనిపిస్తే తీసుకెళ్లి సంపద సృష్టించాలని అధికారులకు సూచించారు. వినుకొండ నియోజకవర్గంలో ఎస్టీ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైన్ల నిర్మాణం కోసం కూడా ఇటీవలే ముఖ్యమంత్రి 2 కోట్ల నిధులు ఇచ్చినట్లు తెలిపారు. పట్టణమంతా పారిశుద్ధ పనులు బాగా చేస్తున్నారని మున్సిపల్ కమిషనర్ ను అభినందించిన జీవి, బజార్లను పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. త్వరలోనే మొత్తం రోడ్లు, సీసీ డ్రైన్లు పూర్తి చేస్తామన్నారు. ఎన్ఎస్పి కాలనీ గ్రౌండ్ లో ఒక్క పార్కు, స్టేడియం, టీటీడీ కళ్యాణ మండపం, షాదీఖానా, ఎస్సీ భవన్ నిర్మించి ఇస్తామన్నారు. పల్లెల్లో, పట్టణాల్లో సమ్మేళనంతో అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు గ్రామ సీమల్లో అభివృద్ధి చెందడానికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇచ్చిన ప్రణాళికలో గ్రామాలను అభివృద్ధి చేస్తూ ఉంటే, మున్సిపల్ మంత్రి నారాయణ గారు చంద్రబాబు గారి సహకారంతో మున్సిపాలిటీలన్నీ అభివృద్ధి చేసే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఈరోజు పట్టణాలు పన్నులు కానీ రకరకాల ఆదాయం, రాష్ట్రం ఆర్థిక ప్రగతిలో ముందుకెళ్లాలంటే పట్టణాలు బాగా అభివృద్ధి చెందాలి. 2030 నాటికి పల్లెల నుండి జనాలు పిల్లల చదువు కోసమని, ఉద్యోగాల కోసమని రకరకాలుగా పట్టణాలకి వస్తూ ఉన్నారు. ఇప్పుడు 65% పల్లెల్లో ఉన్నటువంటి జనాభా, 35% పట్టణాల్లో ఉండే జనాభా రానున్న కాలంలో 50%, 50% జనాభా టౌన్ లో ఉండేదానికి రోజు రోజుకి పట్టణ జనాభా పెరుగుతూ ఉంది. 2030 నాటికి 50% పట్టణ జనాభాలోనే 50% ప్రజలు నివసించబోతా ఉన్నారు. దానికి తగ్గట్టుగా ఈరోజు అభివృద్ధి ప్రణాళిక ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టింది. విశాలమైనటువంటి డ్రైన్లు అవసరం. వర్షం పడ్డప్పుడు మురుగునీరు పోవడానికి ఈరోజు డ్రైన్లు, పెద్ద పెద్ద డ్రైన్లు చాలా అవసరం. టౌన్ లో ఫ్లడ్ అంతా వచ్చినప్పుడు బయటికి పోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే సీసీ రోడ్ల ఆవశ్యకత ఉంది. దానికోసం 17,500 కిలోమీటర్లు సీసీ రోడ్లు నిర్మాణాన్ని, 10,000 కిలోమీటర్ల సీసీ డ్రైన్లు నిర్మాణాన్ని చేపట్టింది ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా. పట్టణాల అభివృద్ధి కూడా ఒక లక్ష్యంగా, ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తా ఉన్నారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిపి 20 లక్షల మందికి యువతకి అందించాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దానికోసమే ఉద్యోగాలు ఇవ్వాలంటే ప్రైవేట్ సంస్థలు, గవర్నమెంట్, ప్రైవేట్ సంస్థలు అన్నింటినీ కూడా మనం ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇటు ప్రభుత్వ ఉద్యోగాలు, అటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఈరోజు ప్రభుత్వం చేపట్టింది. అందుకే ఈ స్కిల్ డెవలప్మెంట్ అవకాశాన్ని ఉపయోగించుకొని యువత చక్కగా నైపుణ్యాన్ని పెంచుకొని భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలని కోరుతున్నా. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో స్కిల్ డెవలప్మెంట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. దీన్ని నేటి యువత సద్వినియోగం చేసుకోవాలి. దాని ద్వారా ఉద్యోగ అవకాశాలు, అలాగే మరి వ్యాపార ఆపర్చునిటీస్, ఇవన్నీ ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపరచుకోవడానికి ఈరోజు ప్రభుత్వం కల్పించిన దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను యువత అందరినీ కూడా నేను కోరుతున్నాను. తలసరి ఆదాయం పెంచాలని ఓ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. అందుకే 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, భవిష్యత్తులో ప్రతి ఇంటికో ఉద్యోగం చేసేవాళ్ళు,
అలాగే ప్రతి గ్రామానికి ఒక పారిశ్రామికవేత్త తయారయ్యే విధంగా నేటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. అందులో యువ పారిశ్రామికవేత్తలు కూడా ప్రోత్సహిస్తుంది. పరిశ్రమలకు ఎవరన్నా చిన్న పరిశ్రమలు, మధ్యతరగతి పరిశ్రమలు ఎవరైనా పెట్టడానికి ముందుకు వచ్చినా వాటికి అనుమతులు కూడా వెంటనే ఇస్తామని తెలుగుదేశం ప్రభుత్వం. గతంలో చూసాం, చెత్త మీద పన్ను వసూలు చేశారండి ఆనాటి చెత్త ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వంలో ఏం చేశారు? చెత్త మీద పన్ను వసూలు చేశారా లేదా? ఎందుకు వసూలు చేశారు? పోనీ చెత్త ఏమన్నా క్లీన్ చేశారా? లేదు. చెత్తను ఏమైనా సంపద సృష్టించారా? లేదు. మీరు చెత్త మీద పన్ను వసూలు చేసి వేల టన్నులు ప్రతి టౌన్ లో కూడా టన్నులు ఆడ పడేశారు. ప్రతి టౌన్ లో మురుగు వాసన, ఈ చెత్త వలన నష్టం జరుగుతూ ఉంది. అందుకే ఈ చెత్త అంతా తీసేసే కార్యక్రమం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టింది. మేము మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతున్నా, అధికారులు కోరుతున్నా, ఎక్కడ చెత్త కనపడితే అక్కడ మొత్తం కూడా తీసుకెళ్లి దాన్ని సంపదగా సృష్టించాలని కోరుతున్నా. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చెత్త మీద పన్నెత్తేసింది. అంతేకాదు, చెత్తని ఒక సంపదగా ఎరువుగా తయారు చేసి దాన్ని మళ్ళీ మొక్కలు పెంచడానికి, దాన్ని మళ్ళీ మార్కెట్ చేసి దాన్ని సంపదగా సృష్టించి ఆదాయాన్ని పెంచే ప్రక్రియ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టింది. మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఈ దిశగా క్లీన్ అండ్ గ్రీన్ ని బాగా ముందుకు తీసుకెళ్లాలని, చెత్త ఎక్కడ పడితే అక్కడ గతంలో వైసీపీ పాలనలో ఉన్న చెత్తని అంతా కూడా దాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడ దూరంగా తీసుకెళ్లి దాన్ని ఎరువుగా కూడా కన్వర్ట్ చేసే ప్రక్రియ చేపట్టాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అట్లాగే ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పనుల ద్వారా ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమం, సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు, ఇవన్నీ కూడా గ్రామ సీమల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు మరి చేపట్టాం. వినుకొండ నియోజకవర్గానికి మొన్ననే 2 కోట్ల రూపాయలు ఎస్టీ హ్యాబిటేషన్స్ ట్రైబల్ షెడ్యూల్ తెగలకి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం వాళ్ళ కాలనీలో సిమెంట్ రోడ్లు, డ్రైన్స్ కట్టడానికి 2 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సో గ్రామాల్లో కూడా అభివృద్ధికి ఈరోజు అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. అభివృద్ధి పనులు దూసుకుపోతా ఉన్నాయి. సో ప్రజలందరూ కూడా ఈ క్లీన్ అండ్ గ్రీన్ కి సహకరించాలని చెప్పేసి నేను కోరుతున్నా. అంటే ప్రతి ఒక్కరు కూడా మన ఇంటి ముందు, మన బజార్లో కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే అంటే వ్యాధులు రాకుండా ఉంటాయి, దోమలు ప్రబలకుండా ఉంటాయి. మున్సిపల్ కమిషనర్ గారు చక్కగా ప్రతి డ్రైన్ ని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా టౌన్ అంతా కూడా చక్కగా క్లీన్ చేయడం అనేది ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. దాన్ని కొనసాగించాల్సిందిగా, దాన్ని ఇంకా ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుతున్నా. ఖచ్చితంగా ఈ డ్రైన్లు నిర్మాణం పూర్తి చేస్తాం. రానున్న కాలంలో ఇంకా ఎక్కడెక్కడ సిమెంట్ రోడ్లు అవసరమో వినుకొండ పట్టణంలో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు నిర్మాణం పూర్తి చేస్తాం. ఎన్ఎస్పి కాలనీలో కూడా ఒక స్టేడియాన్ని, ఒక పార్కు, టీటీడీ కళ్యాణ మండపం, షాదీఖానా, ఎస్సీ భవన్, ఇవన్నీ కూడా ఎన్ఎస్పి గ్రౌండ్ లో చక్కగా పూర్తి చేస్తామని చెప్పేసి ప్రజలందరికీ మనవి చేసుకుంటూ, టౌన్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి, ఆరోగ్యకరంగా ఉంచడం కోసం పక్క మొక్కలు పెంచడం, మరో పక్క పరిశుభ్రంగా ఉంచేదానికి ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. ప్రధాన రహదారి మరి ఎప్పటి నుంచో ఇక్కడ డ్రైన్ అవుట్లెట్, ఈ రోడ్డు మొత్తం కూడా డ్రైన్ వేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి అవుట్లెట్ కు 15 ఫైనాన్స్ కమిషన్ నుంచి ఒక 15 లక్షలు, 13.5 లక్షలు, అది సరిపోదంటే ఇంకో 25 లక్షలు జనరల్ ఫండ్ నుంచి పెట్టడం జరిగింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము కానీ ఈ రోజు మన చీఫ్ విప్, మన వినపడ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి ఈ పని ప్రారంభించిన నాకు ఆనందంగా ఉంది. మరి ఈ డ్రైన్ ముట్లగుంట కాలనీ వరకు వెళ్తుంది. అక్కడ త్వరలోనే STPs, సీరియస్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటాము, ఏదైతే మురికి నీటిని శుద్ధం చేసి మరలా వచ్చే నీటిని మనం ఉపయోగకరే విధంగా ఆ STPలు రాబోతున్నాయి. అటువంటి ఒకటి నిర్మలా స్కూల్ దగ్గర, ఒకటి ముట్లగంట కాలనీలో రాబోతున్నాయి. ఈ విధంగా ఈ మురికి టోటల్ మొత్తం టౌన్ మొత్తం కూడా మురికిగా ఉంది. అయితే గత ప్రభుత్వంలో మా ప్రభుత్వం నేను ఉన్నాను కానీ నాకు కొన్ని అవకాశాలు రాలేదు. ఎందుకంటే 15 ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు రోడ్లకి, డ్రైన్లకి ఉపయోగించాలి. ఆ డబ్బుల్ని డైవర్ట్ చేయడం జరిగింది నా అభిష్టం మేరకు వ్యతిరేకంగా. దాన్ని తీసుకెళ్లి వేరే రకంగా వాడారు. అందువల్ల ఈ రోజున టౌన్ మొత్తం కూడా రోడ్లు అంతకుముందు శాసనసభ్యులు మన జీవీ గారు వేస్తున్నారు కానీ డ్రైన్స్ మొత్తం నేను పూర్తి చేయాలని చెప్పి ప్రామిస్ చేశాను నేను నిరసనకి వెళ్ళినప్పుడు. కానీ నాకు సహకారం లేకపోవడం వల్ల నేను చేయలేకపోయాను. అయితే ఆ 15 ఫైనాన్స్ డబ్బులు నేను మొదట్లో ఎన్నికైన 1-2 సంవత్సరాలు ముందుగా నేను వార్డుకి వెళ్ళి టైర్ గ్రాంట్, అన్టైర్ గ్రాంట్ ఉంటాయి. వాటిని ఏ వార్డులో ఏ పని చేయాలని ప్రణాళికబద్ధంగా పనులు పూర్తి చేసుకుని ముందుకు నడిపించేవాడిని. తర్వాత తదుపరి అంశాలు భారత సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు అనుగుణంగా ఆ 15 ఫైనాన్స్ గ్రాంట్స్ కూడా మరి ఎస్టీ ఫీల్డ్ కానివ్వండి, కరెంట్ బిల్లు కానీ డైవర్ట్ చేయడం జరిగింది. సో ఆ డబ్బులు కూడా లేకుండా పోయినాయి. సో వీటన్నిటికి కూడా ఈసారి మన జీవీ ఆంజనేయులు గారు, మన చీఫ్ విప్ గారు తప్పనిసరిగా మున్సిపాలిటీకి సహకారం అందించాలా. ఎందుకంటే ప్రతి వార్డులో కూడా ఈ మురికి నీటి సమస్య ఉంది. అది పూర్తిగా డ్రైనేజ్ పూర్తి సిస్టమ్ అంతా మార్చాలా. ఈ మార్చినప్పుడే మరి ఈ సిస్టమ్ మొత్తం కూడా మనకి ఆరోగ్యవంతమైన వినకొండ పట్టణంగా తయారుదని ఆకాంక్షిస్తూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.
వినుకొండ సీనియర్ చిత్రకారులు డాక్టర్ వజ్రగిరి జస్టిస్ కు స్ఫూర్తి పురస్కారం వరించింది. బండికల్లు వెంకటేశ్వర్లు ఫౌండేషన్ గుంటూరు, విశాఖ సంస్కృతి మాసపత్రిక వారు సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి కవితల పోటీ బహుమతి ప్రధాన కార్యక్రమంలో భాగంగా గుంటూరు కామ్రేడ్ కొరటాల సమావేశ మందిరంలో ఈ నెల 8న జరగబోయే కార్యక్రమంలో చిత్రకళా రంగంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు పురస్కారాలు అందుకున్న డాక్టర్ జస్టిస్ కు ఈ స్ఫూర్తి పురస్కారం అందజేయనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు ప్రముఖ కార్టూనిస్ట్ బండికల్లు జమదగ్ని GIC A గ్రేడ్ సర్వేయర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వినుకొండ రాజకీయ ప్రముఖులు, లాయర్లు, కవులు, రచయితలు, కళాకారులు, ఉపాధ్యాయులు, పాస్టర్లు, చిత్రకారులు, PAWS సభ్యులు డాక్టర్ జస్టిస్ కు అభినందనలు తెలిపారు. వినుకొండ సీమకు స్ఫూర్తి పదంగా నిలవాలని ప్రశంసించారు. స్థానిక బోధబొమ్మ సెంటర్ శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయిబాబా వారి మందిరం నందు కార్తీక మాసం సందర్భంగా మానస శివరాత్రి సందర్భంగా పోలీస్ వర్గం కార్యక్రమం నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటల నుండి 30 అడుగుల వెడల్పుతో పోలీస్ వర్గం కోనేరు ఏర్పాటు చేసి మధ్యలో ఉత్సవ శివలింగంను ప్రతిష్ఠించి మహిళా భక్తులచే అరటి బోధలతో ఒక్కొక్క ఒత్తులు ఏర్పాటు చేసి దీపములు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసులు శాస్త్రి మాట్లాడుతూ ఈ పోలీస్ వర్గం కోనేరు చరిత్ర ఈ కార్యక్రమంలో తెలుపుతూ జ్యోతులతో కోనేరులోని శివ దర్శనం చేసుకుని మహిళా భక్తులు దంపతులు జన్మ తరింప చేసుకున్నారని, ఎన్నో క్షేత్రాలు దర్శించిన రాని పుణ్యఫలం కార్తీక మాసంలో ఒక్క కోనేరులో జ్యోతి వెలిగించిన అది ఎంతో పుణ్యముని ఇచ్చి శివ సాన్నిధ్యంను పొందుతారని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఈ విషయాన్ని వివరించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ నిర్వాహకులు దగ్గరుండి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
వినుకొండ పట్టణంలో నివాస గృహాల మధ్య ఉన్న ఖాళీ స్థలాలు అపరిశుభ్రంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థల యజమానులు తగిన చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ అన్నారు. పట్టణంలోని ఖాళీ స్థలాలను పరిశీలించిన ఆయన క్రిమి కీటకాలు, దోమలు, పాములు, పందులు యొక్క సంతానోత్పత్తికి అలవాములుగా మారుతున్నాయని, నివాసితులకు అనారోగ్య మరియు ప్రమాద స్థలాలుగా పరిగణించామని పేర్కొన్నారు. ఖాళీ స్థలంలో ఉన్న పొదలు, పిచ్చి మొక్కలు, చెత్తను వెంటనే శుభ్రం చేయాలని యజమానులకు పిలుపునిచ్చారు. వినుకొండ పురపాలక సంఘ పరిధిలో మరి చాలా చోట్ల ఖాళీ స్థలాలు ఉన్నాయి. మరి ఖాళీ స్థలాల్లో చాలా చోట్ల పల్లపు ప్రాంతంగా ఉండటం వల్ల నీరు నిలిచి ఆ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దోమల బెడద ఎక్కువగా ఉంది. అట్లాగే మరికొన్ని చోట్ల మరి మెరక చేసిన ఈ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగి పాముల బెడద, విషసర్పాలు, అట్లాగే రకరకాల జంతువుల వల్ల అంటే పందులు ఎలాంటి వాళ్ళు కూడా ఆవాసం చేసుకోవటం వల్ల మరి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే మరి ప్రజారోగ్యానికి కూడా భంగం కలుగుతుంది. కాబట్టి నేను అందరినీ వినుకొండ పుర ప్రజలను కోరుకునేది ఏంటంటే, ఎక్కడైతే మీ ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో, పల్లపు ప్రదేశాలు ఉన్నాయో, ఆ ప్రదేశాలని ఇమీడియట్గా మీరు మరి నీరు నిలవలేకుండా మట్టితో కనుక పూడ్చుకోవటం వల్ల ఎక్కడా కూడా మనకు దోమల బెడద అనేది ఉండదు. దానివల్ల మరి ఆ నీరు ఎటు పారుదల లేకపోవటం వల్ల దోమలు ఆవాసాలుగా చేసుకుని మరి ప్రజారోగ్యానికి ఇబ్బంది కలిగిస్తున్నాయి. దీనివల్ల మనకి మలేరియా, డెంగ్యూ లాంటి ప్రాణాంతక వ్యాధులు మరి అందరి మీద పడుతున్నాయి. దీనివల్ల మరి సామాన్య ప్రజలు వీరందరూ కూడా హాస్పిటల్ పాలై అనేక లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీన్ని అందరూ కూడా ప్రజలు పాజిటివ్ వేలో ఆలోచించి వారికి ఉన్న స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ స్థలాలని పొల్లంగా ఉన్న వాటిని మెరగ చేసుకోండి. మెరక చేసుకుని ఆల్రెడీ ఉన్న వాటిలో పిచ్చి మొక్కలు పెరిగిపోయి ఉన్నాయి. వాటిలన్నింటినీ పీరియాడికల్గా సంవత్సరానికి ఒకటి రెండు సార్లు కనుక క్లియర్ చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో దీన్ని అందరూ కూడా పరిగణలోకి తీసుకుని మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన వినుకొండ పట్టణంలో ఆరోగ్యకరమైన వాతావరణం కల్పిస్తారని కోరుకుంటున్నాను. హరిశ్చంద్రపురం నకరికల్లు ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం 2014వ సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నదులను అనుసంధానం చేసి నీటిని సముద్రం పాలు కాకుండా రైతులకు, ప్రజలకు ఉపయోగపడాలని ఆలోచనతో కృష్ణా, గోదావరి, పెన్నా నదులను అనుసంధానం చేసే క్రమంలో హరిశ్చంద్రపురం వద్ద నుండి సుమారు 80 కిలోమీటర్ల కాలువ కానీ, పైప్ లైన్ కానీ వేసి నకరికల్లు వద్ద ఉన్న నాగార్జున సాగర్ కుడి కాలువలో ఎత్తిపోసే పథకాన్ని 2016-2017 సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందన్నారు. ఆయకట్టు పరిధిలోని రైతులకు సకాలంలో పంటలు సాగు చేసుకునేందుకు గోదావరి జలాలు అందించవలసిన ఆవశ్యకత ఉందని, త్వరితన సాగర్ కుడి కాలువకు గోదావరి జలాలు తరలించే విధంగా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పల్నాడు జిల్లా రైతు సోదరులకి విజ్ఞప్తి, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి కూడా రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. 2016-17 సంవత్సరంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు హరిశ్చంద్రాపురం నకరికల్లు వద్ద ఏదైతే పెన్నా, కృష్ణా, గోదావరి నదులని అనుసంధానం చేస్తూ ఈ 3 నదుల ద్వారా నీటిని వృధా కాకుండా రైతులకి, ప్రజలకి అందించాలనే లక్ష్యంతో ఈ నదులన్నీ కూడా అనుసంధానం చేయడం జరిగింది. అందులో భాగంగా మన పల్నాడు జిల్లా హరిశ్చంద్రాపురం దగ్గర కూడా అప్పటి ప్రభుత్వం టీడీపీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అక్కడ శంకుస్థాపన చేసి పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లా ఈ 3 జిల్లాల రైతులకి సుమారు 10 లక్షల ఎకరాలకి సాగునీరు ఇచ్చే విధంగా, 3 జిల్లాల ప్రజలకు తాగునీరు ఇచ్చే విధంగా ఈ యొక్క ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నాగార్జున సాగర్ డ్యాము నిండాలి, నాగార్జున సాగర్ కుడికాలం నీళ్లు రావాలంటే ఎగువ ప్రాంతమైన కర్ణాటకలో బాగా వర్షాలు పడి ఆల్మట్టి డ్యాము, నారాయణపురం డ్యామ్ నిండి అవన్నీ కూడా ఎక్కువైతే తప్ప మన కిందకి శ్రీశైలానికి కానీ మన నాగార్జున సాగర్ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ప్రతి 5 ఏళ్లకి 3 ఏళ్ళు సాగు భూములు బీడు భూములుగా మారుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడక మనకి నాగార్జున సాగర్కు నీళ్లు లేక
మెట్ట పైర్లు కూడా వేసుకునే పరిస్థితులు, కరువు ప్రాంతం కూడా అయ్యే పరిస్థితి కూడా ఉంది. అయితే దీని ద్వారా వెంటనే పథకాన్ని ప్రారంభించి పూర్తి చేసినట్టుగా అయితే ఈ 3 జిల్లాల 10 లక్షల మంది రైతులకి, అదేవిధంగా 3 జిల్లాల ప్రజలకి సాగునీరుకి ఇబ్బంది ఉండదు. దేవుడు వరుణుడు కరుణించి రెండిట్లో నీళ్లు గిన ఉన్నట్టయితే డెల్టా ప్రాంతంలాగా 2 పైర్లు వేసుకునే, 2 పంటలు కూడా పండించుకునే అవకాశానికి ఈ 3 జిల్లాలకు ఉంది. వెంటనే పూర్తి చేయాలని ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి రైతుల పక్షాన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి నుండి ఈరోజు అర్జీ ఉంటుంది. సన్మార్గంలో జీవించడం, ఆధ్యాత్మికంగా విజ్ఞానం సంపాదించుకోవడం చాలా అవసరమన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. వినుకొండ కొత్తపేటలోని శ్రీ మహాగణపతి దేవాలయంలో సోమవారం పోలీస్ వర్గం పూజలు ఘనంగా జరిగాయి. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వ్యాస మహర్షి రాసిన స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసం చివరి రోజు అమావాస్య తరువాత తిథిని పోలి పాడ్యమిగా జరుపుకుంటారు. ఈ సందర్భంగానే ఆలయం వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక కొలంలో చీఫ్ విప్ జీవి దీపం వెలిగించి అరటి డొప్పలపై పెట్టి వదిలారు. ప్రత్యేక పూజలు చేసి వేదస్విరచనాలు పొందారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. మార్గశిర మాసంలోని పాడ్యమి రోజు పోలీస్ వర్గం పోలిదేవత ఆశీస్సుల కోసం ఈరోజు అందరూ కూడా దీపాలకి పూజ చేసి నీళ్ళల్లో ఈ దీపాలని వదిలి ఒక విశేషమైనటువంటి పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ సభ్యులు మాజీ శాసనసభ్యులు మక్కెన గారికి, అలాగే కౌన్సిలర్ గన్నం కోటేశ్వరరావుకి, మిత్రులు పివి సురేష్ గారికి, అలాగే గాలి శ్రీనివాసరావు గారికి, అలాగే ఈ కమిటీ పెద్దలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి కమిటీ పెద్దలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ పూజా కార్యక్రమాలని విశేషంగా చేయడం, అలాగే మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు పారుతున్నటువంటి కాలువలకు వెళ్ళి ఈ పోలీస్ వర్గం కార్యక్రమంలో పాల్గొనడం, అలాగే ఇక్కడ కొత్తపేటలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం
ఒక గొప్ప విశేషం. ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఐశ్వర్యాలు ఇవ్వాలని, అట్లాగే అందరికీ స్వర్గప్రాప్తి ఇవ్వాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి కమిటీ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా మనం ఒక సన్మార్గంలో ముందుకు నడవటం, ఆధ్యాత్మికంగా ఒక విజ్ఞానాన్ని సంపాదించుకోవటం అనేది చాలా అవసరం. ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడైతే పెరుగుతుందో మనిషికి సంతోషం, శాంతి లభిస్తుంది. సో శాంతిగా ఎందుకు ఉండాలి, సంతోషంగా ఎందుకు ఉండాలి, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులతో అందరికీ ఈ జ్ఞానం అందాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ, అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.